బాస్ ఈజ్ బ్యాక్. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఏ నోట విన్నా ఇదే మాట. తెలంగాణ భవన్ లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. పార్టీ ఆఫీస్ కు కేసీఆర్ రావడంతో క్యాడర్ లో జోష్ పెరిగిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. రేవంత్ సర్కార్ పై నిప్పులు జరిగిన గులాబీ బాస్ కేసీఆర్ ప్రభుత్వంపై సమర శంఖం పూరించడానికి రెడీ అవుతున్నారు. బాస్ ప్రజల మధ్యకు వెళితే బీఆర్ఎస్ కు తిరిగి పూర్వ వైభవం రావటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ సర్కారు కారణంగా నదీ జలాల విషయంలో తెలంగాణకు మరోసారి నష్టం జరుగుతోందని చెబుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతోంది. ఆదివారం పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పోరాటంపై పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్ల సమయం ఇచ్చామని, ప్రజా వ్యతిరేక పాలన, రాష్ట్రానికి నష్టదాయకమైన ఈ పాలనకు వ్యతిరేకంగా ఇకపై తానే రంగంలోకి దిగుతానని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రకటన పార్టీ క్యాడర్లో జోష్ నింపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ భవన్లో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావడంతో వారికి ఇచ్చిన సమయం ముగిసిందన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నారట. ఇకపై కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి తీసుకొచ్చేందుకు కేసీఆర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ముందుగా కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వరుస సభలతో జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు కేసీఆర్. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మౌనంగా ఉందన్న అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఇకపై కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొనడంతో పాటు పార్టీ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభం నుంచే ఫుల్ జోష్ తో ముందుకు సాగుతామన్న ధీమా బీఆర్ఎస్ క్యాడర్ వ్యక్తం చేస్తోంది. కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగటంతో ఉద్యమ సమయంలో పార్టీ ఎలా పోరాటాలు చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుపై అదే స్థాయిలో దూకుడుతో ముందుకు సాగుతుందని తెలంగాణ భవన్లో టాక్ నడుస్తోంది.